హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. మొదటగా మనం ఒక పాట పాడుకొని తర్వాత మనం వాక్యోపదేశంలోనికి వెళ్దాము. దానికంటే ముందు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా దేవ సర్వాధికారి యేసయ్య, ఈ విధంగా అందరినీ కలుసుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు మీకే వందనాలు తండ్రి. ఇప్పుడు వాక్యం వింటున్న అందరికీ వాక్యం బాగా అర్థమయ్యేందుకు, అలాగే వాక్యానుగుణంగా జీవించేందుకు సాయం చేయండి. అలాగనే వాళ్ళు తప్పకుండా మీ ఆరాధనలో పాల్గొని మీ ఆశీర్వాదాలను పొందుకునేందుకు కూడా సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి అనుచు పాడెదం. మా ధ్వజము విజయ ధ్వజమే, మా ధ్వజము విజయ ధ్వజమే. యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి అనుచు పాడెదం. మా ధ్వజము విజయ ధ్వజమే, మా ధ్వజము విజయ ధ్వజమే. ప్రభువే ముందు నిలచి యుద్ధం చేయును, కలత చెంద కారణమే లేదుగా. సడలకుండ కరములకు ఆధారమై శక్తిగల యేసు ఆత్మ నిలుపును. ప్రభువే ముందు నిలచి యుద్ధం చేయును, కలత చెంద కారణమే లేదుగా. సడలకుండ కరములకు ఆధారమై శక్తిగల యేసు ఆత్మ నిలుపును. సర్వ సైన్యాధిపతి ప్రభువే, సర్వ సైన్యాధిపతి ప్రభువే. యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి అనుచు పాడెదం. మా ధ్వజము విజయ ధ్వజమే, మా ధ్వజము విజయ ధ్వజమే. మన యందున్నట్టి బలము చాలును, నాదుడేసు సెలవిచ్చెను పోదము. ఆయుధములు భుజబలం అవసరమా, పరమదేవునాత్మ మనల నుండగా. మన యందున్నట్టి బలము చాలును, నాదుడేసు సెలవిచ్చెను పోదము. ఆయుధములు భుజబలం అవసరమా, పరమదేవునాత్మ మనలో నుండగా. మనము దైవ సైన్యమే గదా, మనము దైవ సైన్యమే గదా. యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి అనుచు పాడెదం. మా ధ్వజము విజయ ధ్వజమే, మా ధ్వజము విజయ ధ్వజమే. హల్లెలూయా స్తోత్రమే మన ఆయుధం, యేసునామ శక్తే సామర్థ్యము. యేసు రాక వరకే పోరాటము, జయము పొందుటే జీవిత ధ్యేయము. హల్లెలూయా స్తోత్రమే మన ఆయుధం, యేసునామ శక్తే సామర్థ్యము. యేసు రాక వరకే పోరాటము, జయము పొందుటే జీవిత ధ్యేయము. సిలువే మన జయ పతాకము, సిలువే మన జయ పతాకము. యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి అనుచు పాడెదం. మా ధ్వజము విజయ ధ్వజమే, మా ధ్వజము విజయ ధ్వజమే. హల్లెలూయా. మనము ఎప్పుడైతే యెహోవా నిసి అంటూ మనము దేవుడైన యెహోవానే మన ధ్వజంగా కలిగి ఉంటామో, మనం ఎలాంటి పోరుకు వెళ్ళినా కానీ తప్పకుండా విజయం మనదే. ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకొని మనం దేవుడినే మన ధ్వజంగా కలిగి ఉందాము. తప్పక దేవుడైన యేసు ప్రభువారు మనకు విజయాన్ని కలుగజేస్తారు. మనం ఇప్పుడు వాక్యోపదేశంలోనికి వెళ్దాము.
హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి ఇంకొకసారి అవకాశం ఇచ్చిన యేసు ప్రభు వారికి వందనాలు. సో మనం ఈరోజు దేని గురించి మాట్లాడుకోబోతున్నాము అంటే, జనరల్గా ఎవరైనా మన పట్ల ఏమంటారు, మనకు వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు, అంటే మనల్ని కించపరచడానికో, లేకుంటే మనల్ని తక్కువ చేయడానికో, లేకుంటే మన నుండి ఏదైనా వారు ఆక్రమించుకోవడానికి కావచ్చు, అంటే మన భూములు కావచ్చు, లేకుంటే మన డబ్బులు వారు లాక్కోవడం కావచ్చు. సో ఇలాంటివి చేసినప్పుడు, అంటే మనుషులు ఏవైనా మనకు వ్యతిరేకంగా చేసినప్పుడు, మనల్ని దోచుకోవాలనుకున్నప్పుడు, సో ఇలాంటివి చేసినప్పుడు మనం ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, మనం ఎలాగ ప్రవర్తించాలి, సో దేవుడు ఎలాగ మనం ప్రవర్తించాలని కోరుకుంటున్నారు అనేది ఈరోజు మనం ధ్యానించుకుందాం. సో మనం ఈరోజు ఆదికాండం 26వ అధ్యాయంలో మనము 15వ వచనం నుండి కనుక చదువుకున్నట్లయితే మనకు తెలుస్తుంది అనమాట. సో ఇస్సాకు ఎలాగ అక్కడ బావులు త్రవ్వుతాడు, సో ఇస్సాకు అంటే తండ్రి అయిన అబ్రహాం పూడ్చివేసిన బావుల్ని ఎలాగైతే తవ్వుతాడు, ఎలాగ తనకి అక్కడ జలలు గల నీళ్ళు వచ్చినప్పుడు ఎలాగ ఏమంటారు ఫిలిస్తీయులు అతన్ని ఇబ్బంది పెట్టారు, ఎలాగ అతను రియాక్ట్ అయ్యాడు అనేది ప్రతి ఒక్కటి మనం ఈరోజు ధ్యానించుకొని తద్వారా మనం తెలుసుకుంటాం. ఓకే, ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, అంటే ఒక భూమి విషయం కావచ్చు, లేకుంటే ఒక ఇల్లు విషయం కావచ్చు, లేకుంటే డబ్బుల విషయంలో కావచ్చు, లేకుంటే ఇంకేదైనా విషయంలో మనల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినప్పుడు మనం ఎలాగ ప్రవర్తించాలి, సో దైవానుసారంగా మనం ఎలాగ ప్రవర్తించాలి అనేది ఈరోజు మనం ధ్యానించుకుందాం. సో ఆదికాండము 26వ అధ్యాయం మనము 15వ వచనం నుండి కనుక చదువుకున్నట్లయితే, అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. అబీమెలెకు, నీవు మాకంటే బహుబలం గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాం దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపర్లు ఇస్సాకు కాపర్లతో జగడమాడి, ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసెకు అను పేరు పెట్టెను. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి గనుక దానికి సిత్నా అను పేరు పెట్టెను. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. దాని విషయమే వారు జగడమాడలేదు గనుక అతడు, ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదు అనుకొని దానికి రహేబోతు అను పేరు పెట్టెను. సో మనం ఇక్కడ ఈ వచనాలు కనుక చూసుకున్నట్లయితే ఏంటి, యాక్చువల్గా ఈ అధ్యాయంలో మనం మొదటి నుండి చూసుకున్నట్లయితే ఏంటంటే అదే యాక్చువల్గా కరువు కాలం అనమాట. సో అక్కడ కరువు వచ్చేసి వర్షాలు అనేవి లేక అందరూ నీళ్లకు పరితపించడము, ఆహారానికి తక్కువ అవడము, సో ఇలాగ జరుగుతూ వచ్చిందనమాట. సో మనకు ముందు వచనాల్లో క్లియర్గా ఉన్న ప్రకారంగా ఇస్సాకు విత్తనాన్ని విత్తి నూరంతల ఫలాన్ని పొందినట్టు మనం చూడవచ్చు. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏంటంటే ముందు ఆహారం దొరికింది, ఇప్పుడు నీళ్లు కూడా ఇస్సాకుకు దొరుకుతుంది అనమాట. సో ఈ వచనాల ద్వారా ఇక్కడ ఏంటి, అబ్రహాం అంటే పాతకాలంలో అబ్రహాం తవ్వించిన బావులు ఉన్నాయి, అయితే ఫిలిస్తీన్లు వాటిని అంతా పూడ్చివేశారనమాట. సో అదంతా ఇస్సాకు ప్రాపర్టీయే కాబట్టి, అంటే అబ్రహాం నుండి ఇస్సాకు అంతా వచ్చింది, అదంతా ఇప్పుడు ఇస్సాకుది కాబట్టి ఇక్కడ ఇస్సాకు ఏం చేస్తున్నాడు, మరలా తిరిగి త్రవ్విస్తున్నాడు అనమాట ఆ బావులన్నీ. తిరిగి త్రవ్విస్తున్నప్పుడు ఇక్కడ ఏంటి, అక్కడ అతనికి జలలు గల నీళ్ల బావి దొరికెను అని మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. అయితే ఇక్కడ ఫిలిస్తీయులు ఏంటి, తన పైన అసూయపడి, అంటే ఇస్సాకు పైన అసూయపడి ఇక్కడ ఏంటి వారి కాపర్లు ఇస్సాకు కాపర్లతో గొడవ పడ్డారనమాట, జగడమాడినట్లుగా మనం ఈ వచనాల్లో మనం చూడవచ్చు. సో ఇక్కడ ఏంటి, వారు ఎందుకు అక్కడ జగడమాడుతున్నారు, వారి బావిలో ఏమో నీళ్లు దొరకట్లేదు అనమాట. సో వారు ఎన్ని బావులు తవ్విస్తున్నా కానీ ఇక్కడ ఫిలిస్తీన్లకు అనేవి నీళ్లు దొరకట్లేదు, ఎందుకంటే అది కరువు కాలం కాబట్టి. కానీ ఇక్కడ ఇస్సాకు విషయంలో చూసుకున్నట్లయితే ఏంటి, దేవుడు నన్ను ఇక్కడ ఉండమన్నాడు కాబట్టి నేను ఇక్కడ ఉంటాను అన్నందుకు దేవుడైన యెహోవా వారు అతన్ని ఆశీర్వదించడం వలన అతను ఎక్కడ బావి తవ్విస్తున్నా సరే అక్కడ జలలు గల నీళ్లు అనేవి అతనికి దొరుకుతున్నాయి అనమాట. సో ఆ నీళ్లు అనేవి దొరుకుతున్నప్పుడు ఫిలిస్తీన్లు మొదటిసారి గొడవ పడ్డారు అనమాట. సో మొదటిసారి గొడవ పడినప్పుడు దానికి ఏసెకు అని పేరు పెట్టాడు. సో అలా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అనమాట. అంటే ఇక్కడ ఏంటి, ఇస్సాకు అనుకొని ఉంటే ఇక్కడ ఏంటి, దేవుడు అతని పక్షంలోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏంటి, ఇస్సాకు అనుకొని ఉంటే ఈజీగా వారితో గొడవ పడి ఉండవచ్చు, ఇక్కడ దేవుడైన యెహోవా వారు కూడా అతనికి జయం అనుగ్రహించేవారు. కానీ ఇక్కడ ఇస్సాకు ఏం చేస్తున్నారు,
ఉన్నారు, వారితో గొడవ పడకుండా వేరే చోట బావిని త్రవ్వించాడు అనమాట. సో వేరే చోట బావి త్రవ్వించినప్పుడు కూడా ఫిలిస్తీన్లు గొడవ పడినప్పుడు ఇక్కడ ఏంటి దానికి సిత్నా అని పేరు పెట్టాడు అనమాట. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి ఇస్సాకు ఈ మొదటి 2 సార్లు కూడా వారి కాపర్లతో ఫిలిస్తీన్లతో ఎవరితో కూడా గొడవ పడలేదు. అంటే ఇస్సాకు అనుకొని ఉంటే గొడవ పడి ఉండవచ్చు. సో శారీరకంగా మనలో ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా మనల్ని తిట్టినప్పుడు కావచ్చు, దూషించినప్పుడు కావచ్చు, కించపరిచినప్పుడు కావచ్చు, లేకుంటే మన భూములను వాటిని ఇళ్లను కబ్జాలు చేసినప్పుడు కావచ్చు, మనకు ఆటోమేటిక్గా వచ్చే ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే ఎలాగైనా గొడవ పడాలి, ఎలాగైనా నేను వారితో పోట్లాడాలి. సో నేను ఏదర్ ఫిజికల్గా అయినా నేను వారితో కొట్లాడి డ్యామేజ్ చేస్తాను, లేకుంటే నేను కోర్టు కేసెసో పోలీస్ కేసెసో ఇలాంటివి నేను వేసుకుంటాను, నేను ఎలాగైనా సాధిస్తాను అని మనం అనుకుంటూ ఉంటాము. సో శారీరకంగా మనకు వచ్చే థాట్ అది 100% అలాగే ఉంటుందన్నమాట. సో ఇస్సాకు కూడా అలా వచ్చి ఉండవచ్చు. మేబీ అతను ప్రతిరోజు ధ్యానం చేస్తారు కాబట్టి, ప్రతిరోజు ప్రార్థన చేస్తాడు కాబట్టి ఇక్కడ ఏంటి దేవుడైన యెహోవారు చెప్పి ఉంటారు, ఓకే నువ్వు గొడవ పడవలసిన పని లేదు, నీవు వెళ్ళు చోటనెల్లా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి ఉంటారు. సో ఇక్కడ ఏంటి ఇస్సాకు దేవుడైన యెహోవారిని నమ్ముకొని ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏంటి అతను వారితో గొడవ పడకుండా ఇంకొక చోటకు వెళ్ళి మరలా బావిని త్రవ్వించారనమాట. సో మరలా బావిని త్రవ్వించినప్పుడు ఇక్కడ ఏంటి మరలా జలలు గల నీళ్ళ బావి వారికి దొరికింది, నీళ్ళు అనేవి ఉబుకుతూ వస్తున్నాయి, వారికి నీళ్ళకు కొరత లేదు. ఈసారి ఫిలిస్తీన్లు అతనితో గొడవ పడలేదు అనమాట. సో గొడవ పడలేదు, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు. సో దేవుడైన యెహోవా మనకు ఎడం కలుగజేసి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏంటి దానికి రహేబోతు అని పేరు పెట్టాడు అనమాట. సో ఇక్కడ ఏంటి క్లియర్గా అతనికి అర్థమైంది ఫస్ట్ 2 సార్లు కూడా దేవుడైన యెహోవారే వారి నుండి అలాంటి రియాక్షన్ తీసుకువచ్చారు, ఇప్పుడు మనకు ఎడం కలుగజేశారు, ఇప్పుడు మనకు రెస్ట్ ఇచ్చారు. ఓకే మొదటిసారి అలాగ గొడవ అనేది పెట్టారు కానీ ఇప్పుడు రెస్ట్ ఇచ్చారు. అంటే మేము మొదటి 2 సార్లు ఇస్సాకు బిహేవియర్ చూడడానికి కావచ్చు, లేకుంటే ఇంకా దేనికైనా కావచ్చు, అంటే ఫిలిస్తీన్లకు ఇస్సాకుతో నేను ఉన్నాను అని దేవుడు వారికి తెలియజేయడానికి కావచ్చు. సో ఏదో ఒక రీజన్ ప్రకారంగా ఇక్కడ ఏంటి దేవుడైన యెహోవారే అది అలో చేశారు. సో ఇస్సాకు అక్కడ ఏం చేశాడు అది గుర్తించి ఓకే నేను వారితో గొడవ పడను, నేను ఇంకొక చోట బావి త్రవ్విస్తాను అని అక్కడ క్లియర్గా చెప్తారనమాట. సో మనం కూడా చూసుకున్నట్లయితే ఏంటంటే ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు, దూషిస్తున్నప్పుడు, ఇలాంటి కబ్జాలు ఇలాంటివి చేస్తున్నప్పుడు ఓకే మనం కావాలని మొత్తం వదిలేయాల్సిన పని లేదు, కానీ ఇక్కడ ఏంటంటే మనం గొడవను ఎక్కువగా పెంచకూడదు అనమాట. అంటే గొడవ ఎక్కువ చేసుకొని మనం వారిని దూషించి, వారు మనల్ని దూషించి, మనం వారిని కొట్టి, వారు మనల్ని కొట్టి మనం అంత ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్కి తీసుకువెళ్లాల్సిన అవసరం లేదనమాట. సో మనకు కొరింథీయులకు రాసిన పత్రికల్లో కూడా పౌలు ఒక చోట కొరింథీయులకు చెప్తారనమాట. సో మీరు అన్యజనుల ఎదుట ఎలాగ కొట్లాడుతున్నారు అంటే ఇక్కడ ఏంటి వారు కూడా ఆ టైంలో ఇక్కడ ఏంటి క్రైస్తవులే, అంటే యేసుప్రభువుని విశ్వసించిన వారే ఇక్కడ ఏంటి ఒకరిపైన ఒకరు అక్కడ కోర్టు కేసెస్ వేసుకోవడము, పోలీస్ కేసెస్ వేసుకోవడం జరుగుతున్నప్పుడు అపోస్తలుడైన పౌలు వారికి చెప్తారనమాట. సో అన్యజనుల ఎదుట మీరు ఎందుకు కొట్లాడుతున్నారు, ఏంటి మీకు న్యాయం తెలియదా, మీకు ఏది కరెక్టో ఏది రాంగో మీకు తెలియదా, మీరు ఏమంటారు ఇతరులను దేవదూతలను అందరినీ తీర్పు తీర్చవలసిన వారై ఉండగా మీరెందుకు ఇంకొకరి ఎదుట తీర్పు కోసం వెయిట్ చేస్తున్నారని వారిని మందలిస్తారనమాట. సో ఇక్కడ ఏంటి ఫైనల్గా యేసుప్రభు వారు మన పట్ల మనల్ని గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు. సో ఈ క్రమంలో ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడితే మనం అనవసరంగా వారితో మనం బ్యాటిల్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం లేదు, వారితో అనవసరమైన యుద్ధం చేయాల్సిన పని లేదు. సో మన జీవితాల్లో ఇక్కడ ఏంటి యేసుప్రభు వారు కోరుకునేది మెయిన్గా ఏంటంటే మనం అనవసరమైన యుద్ధాలు అనేవి పోరాడకూడదు అనేది ఆయన కోరుకుంటున్నారు. సో మనలో ప్రతి ఒక్కరం మన పిలుపు ఏంటో తెలుసుకోవాలి, మన వాగ్దానం ఏంటో తెలుసుకోవాలి, మనల్ని ఎలాగ ఆయన ఆశీర్వదిస్తున్నారు అనేది తెలుసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే మనకు అర్థమవుతుంది అనమాట. సో నేను ఈ యుద్ధాలు పోరాడచ్చా పోరాడకూడదా అనేది అర్థమవుతుంది. అండ్ మనం ఇలాగ కూడా ప్రార్థన చేయొచ్చు, దేవా ఎటువంటి యుద్ధాలు లేకుండా ప్రశాంతంగా నాకు వాగ్దానాన్ని నెరవేర్చండి, ఎటువంటి ఇబ్బందులు రాకుండా నన్ను కాచి కాపాడండి. సో సొలొమోను జీవితంలో చూసుకున్నట్లయితే ఏంటి దావీదు ప్రార్థన ప్రకారంగా దేవుడైన యెహోవా వారి ఆశీర్వాదం ప్రకారంగా సొలొమోను జీవితంలో ఒక్క యుద్ధం కూడా లేదు. సో ఇశ్రాయేల్ రాజు అయిన సొలొమోను జీవితంలో ఒక్క యుద్ధం లేకుండా ఆయన జీవితాంతం ప్రశాంతంగా జీవించగలిగారు అనమాట. సో అలాగే ఇక్కడ ఏంటి మనం కూడా అలాగా జీవించగలుగుతాము. అండ్ అఫ్ కోర్స్ ప్రతి ఒక్కటి మన పిలుపు మన వాగ్దానాలు వాటిపైన డిపెండ్ అయి ఉంటాయి అనమాట. సో అది మనం చూసుకోవాలి. సో అనవసరంగా ఇతరులతో కొట్లాడము, అఫ్ కోర్స్ అక్కడ మనకు పెయిన్ అనేది ఉంటుంది, ఆ బాధ అనేది ఉంటుంది, ఆ లాస్ అనేది ఉంటుంది. అరే ఇక్కడ ఏమంటారు నా భూమిని తీసేసుకుంటున్నాడే, ఇక్కడ నా ఇల్లుని కబ్జా చేస్తున్నాడే, లేకుంటే నా డబ్బులు అనేవి దోచుకుంటున్నాడే. సో మనకు ఒక రకంగా బాధ ఉంటుంది. అఫ్ కోర్స్ మనం కొంతవరకు మనం అడగవచ్చు, అందులో తప్పు లేదు, కానీ అనవసరంగా కొట్లాడాల్సిన పని లేదు. సో ఇక్కడ ఇస్సాకు చూసుకున్నట్లయితే ఏంటి వారితో
కొట్లాడకుండా ఇంకొక చోటకు మూవ్ అయ్యాడు. సో ఎందుకు అవ్వగలిగాడు? ఎందుకంటే దేవుడైన యెహోవా అతనికి ప్రత్యక్షమే క్లియర్గా వాగ్దానం చెప్పారు. సో నేను చెప్పు చోటకు నువ్వు వెళ్ళు, నేను నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాను అని చెప్పారు. కాబట్టి ఇక్కడ ఏంటి, అతను ఆ విధంగా పాటించి ఆ విధంగా ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. సో మనకు యాక్చువల్గా ఈ తర్వాత వచనాలు కూడా చదివితే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది అనమాట. సో ఫిలిష్తీయులు ఎలాగ గ్రహించారు, దేవుడైన యెహోవారు ఇస్సాకుతో ఎలాగ ఉన్నారు, ఎలాగ అతన్ని విసర్జించలేదు, ఎలాగ అతన్ని ఆశీర్వదిస్తున్నారు, ప్రతి ఒక్క క్షణంలో ఎలాగ తోడుండి నడిపిస్తున్నారు అనేది ఫిలిష్తీయులకు అర్థమవుతుంది అనమాట. సో మనము 23వ వచనం నుండి కనుక చదువుకున్నట్లయితే, అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళాను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహాంను బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానంను విస్తరింపజేసేదనని చెప్పెను. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. ఇంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడుగగా, వారు, నిశ్చయంగా యెహోవా నీకు తోడైయుండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్యన ఒక ప్రమాణం ఉండవలెననియు, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానంగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకొందుమనియు అనుకొంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందిన వాడవనిరి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి, అతడు అక్కడ చేసి అక్కడి నుండి బెయేర్షెబాకు వెళ్ళాడు. సో ఇక్కడ ఏంటి, ప్రతి స్టెప్లో కూడా దేవుడైన యెహోవా అనుకుంటున్న విధంగా ఆయన చిత్తం చొప్పున ఇస్సాకు జరిగిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏంటి, దేవుడైన యెహోవా మరలా ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడను, నేను నిన్ను నిశ్చయంగా ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అని చెప్పి మరలా అతనికి ప్రత్యక్షమై వాగ్దానాన్ని మరలా ఇంకొకసారి రీఇటరేట్ చేస్తున్నారు అనమాట. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, ఎవరైనా మనల్ని బాధ పెట్టినప్పుడు, మన భూములు కావచ్చు, లేకుంటే ల్యాండ్స్, ఇవి మన ప్రాపర్టీస్ ఏవైనా, మన ఇల్లులు కావచ్చు, లేకుంటే డబ్బులు కావచ్చు, ఏదైనా దోచుకోవడానికి ఇలాగ ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేవా మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు, నేను ఏ విధంగా నడుచుకోవాలి. సో ఇస్సాకు మనం చూసుకున్నట్లయితే ఈ అధ్యాయం మొదటి నుండి మనం చూసుకుంటూ వచ్చినట్లయితే ఏంటంటే, క్లియర్గా దేవుడైన యెహోవా చెప్పిన విధంగా నడుచుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏంటి, అతను అక్కడ గొడవలు ఉన్నాయి కరెక్టే, బట్ స్టిల్ ఇక్కడ ఏంటి, అతడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు అనమాట. సో ఆ విధంగా ఇక్కడ ఏంటి మనం చూసుకోవాలి, ఓకే దేవుడు ఏమనుకుంటున్నారు ఈ సమస్య గురించి, యేసుప్రభు వారు నాకేం చెప్పాలనుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటి, ఈ సమస్య ద్వారా అక్కడ ఫిలిష్తీయులకు క్లియర్గా అర్థమైంది, ఓకే ఇస్సాకును దేవుడు ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి అతను ఎక్కడ బావి తవ్వినా సరే అక్కడికి అతనికి జలల్ గల నీళ్ల బావి దొరుకుతుంది. సో అతనికి నీళ్లు విస్తారంగా వస్తున్నాయి, అతనికి ఆహారంలో ఎటువంటి కొదువ లేదు, అతనికి నీళ్లలో కూడా ఎటువంటి కొదువ లేదు, అతని కుటుంబాన్ని, అతనికి కలిగిన సమస్తాన్ని చాలా బాగా చూసుకోగలుగుతున్నాడు అనేది అక్కడ వారికి క్లియర్గా అర్థమయ్యి, ఇక్కడ ఏంటి ఇస్సాకు మనకంటే స్ట్రాంగ్ అనేది వారికి అర్థమయ్యి ఇక్కడ ఒకలాంటి కాంప్రమైజ్కి అనేది వస్తున్నారనమాట. అంటే ఇస్సాకు ఏమన్నా అటాక్ చేస్తాడేమో, మనం అతన్ని ఇంత ఇబ్బంది పెట్టాం కదా, మేబీ పగ ఏమన్నా తీర్చుకుంటాడేమో, ఏదైనా ప్లాన్ చేస్తున్నాడేమో అనుకొని వారు వచ్చి ఇక్కడ ఏంటి, ఫిలిష్తీయుల అధిపతి అయిన అబీమెలెకు, అలాగే అతని స్నేహితుడు అహజతు, అలాగే ఫీకోలు, సో వీరందరూ అంటే ఫిలిష్తీయుల మెయిన్ పర్సన్స్ వచ్చి ఇస్సాకుతో మాట్లాడతారనమాట. సో మన ఇద్దరి మధ్య ఒక నిబంధన అనేది ఉండాలి, నేను మీకు ఎటువంటి కీడు చేయలేదు, నీకు కీడు తప్ప మేలే చేశాం కదా అనే విధంగా ఇక్కడ ఏంటి, యాక్చువల్గా చూస్తే కీడే చేశారు. ఒక రకంగా చూసుకున్నట్లయితే ఏంటి, వారి కాపర్లు ఇస్సాకు కాపర్లతో గొడవ పడి అతను ఊరికే అన్ని చోట్ల నుండి తరిమేయాలని చూశారు. సో అయినా కానీ ఇక్కడ ఏంటి, వారు కాంప్రమైజ్ అవుతున్నారు. ఇక్కడ కూడా ఇస్సాకు ఏమి ఇక్కడ రివర్స్ అయి కోప్పడినట్లుగా మనం ఏం గమనించట్లేదు. సో ఇస్సాకు ఎందుకు కోపడట్లేదు, ఇస్సాకు ఎందుకు వారిపైన పగ తీర్చుకోవట్లేదు, వారిని దూషించట్లేదు, కించపరచట్లేదు, వారిని కొట్టట్లేదు. సో ఇస్సాకు అనుకుంటే ఇక్కడ ఏంటి, ఒక రకంగా తప్పైనా సరే వారిపైన దండెత్తితే ఏంటంటే దేవుడైన యెహోవా ఇస్సాకుకు విజయాన్ని ఇచ్చి ఆ తర్వాత ఇస్సాకును ఆయన దండించే అవకాశం ఉండేది. స్టిల్ వాట్ ఎవర్ ఇక్కడ ఏంటి, ఇస్సాకు అనుకొని ఉంటే పోయి యుద్ధానికి వెళ్ళుండవచ్చు, దేవుడైన యెహోవా అతనికి ఖచ్చితంగా
విజయాన్ని అనుగ్రహించేవారు. కానీ ఇక్కడేంటి, ఇస్సాకు అలాంటి డెసిషన్ తీసుకోకుండా ఓకే దేవుడు నన్ను ఆశీర్వదిస్తానని చెప్పారు, నేను వెళ్ళు చోటనెల్లా నన్ను అభివృద్ధి పరుస్తానని చెప్పారు, కాబట్టి నేను ఎక్కడికైనా వెళ్ళగలుగుతాను, నేను వీరితో ఎందుకు గొడవ పడాలి, వీరిపైన ఎందుకు నేను పగ తీర్చుకోవాలి, వీరిని ఎందుకు నేను దూషించాలి, వీరిని ఎందుకు నేను కించపరచాలి అని చెప్పి ఇక్కడేంటి ఇస్సాకు వారిని అలాగ వదిలేసి వారిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా దేవుని చేతికి వారిని అప్పగించేసి ఇక్కడేంటి ఆయన పని ఆయన చూసుకుంటూ వెళ్ళిపోయాడు. సో ఆ విధంగా ఏంటి మన జీవితాల్లో కూడా మనం చూసుకోవాలి దేవుడు మనకేం చెప్తున్నారు, సో నేను ఎలాగ ఉండాలని ఆయన భావిస్తున్నారు, సో నేను రోజు వాక్యం చదువుతున్నప్పుడు ఏ విధంగా నాతో మాట్లాడుతున్నారు, నా పట్ల ఆయనకున్న పిలుపు ఏంటి, నా పట్ల ఆయనకున్న చిత్తం ఏంటి, నేను ఎలాగ నడుచుకుంటే ఆయన ఇష్టపడతారు అనేది మనం ప్రతి ఒక్కటి మనం ఆయన నుండి నేర్చుకున్నట్లయితే ఏంటంటే ఖచ్చితంగా మనం ఇస్సాకు వలె ఎలాగైతే ఉండాలో అలాగ మనం ఉండి ఖచ్చితంగా మనం ఈ గొడవలు ఏవి లేకుండా, ఈ కబ్జాలు సో ఇలాంటివి ఏవి లేకుండా మనం తప్పించుకొని, సో శోధనలో గుండా మనం ప్రవేశించకుండా మనం తప్పించుకొని మనం ఆశీర్వాదం అనేది పొందుకోవచ్చు. అండ్ జనులందరూ కూడా అది చూస్తారు. సో ఎవరైనా మనకు వ్యతిరేకంగా పనిచేయాలనుకున్న వారైతే ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మనకు కాంప్రమైజ్ వస్తారు. సో ఇక్కడ ఏంటి, ఫిలిస్తీయుల అధిపతి వస్తున్నాడు అంటే ఒక దేశం ఇక్కడ ఇస్సాకుకు వణుకుతోంది. ఒక దేశం ఇస్సాకు మనల్ని ఏమైనా చేస్తాడేమో అనుకొని వారంతా కాంప్రమైజ్కి వస్తున్నారు. మన మధ్య ఒక ప్రమాణం ఉండాలి, మన మధ్య ఒక నిబంధన ఉండాలి, ఏంటంటే నేను నిన్ను హాని చేయను, నువ్వు మమ్మల్ని హాని చేయకు అనే నిబంధన కోసము ఇక్కడ ఫిలిస్తీయులు వచ్చారనమాట. సో ఆ విధంగా ఏంటి, దేవుడు చెప్పినట్లు మనం నడుచుకున్నట్లయితే ఏంటంటే 100% ఒక దేశమైనా సరే ప్రపంచమైనా సరే మనకు ఎదురు తిరగలేదు, ఎందుకంటే దేవుడు చెప్పారు కాబట్టి. సో యేసు ప్రభు వారు ఆ పని మనల్ని జరిగించమని చెప్పారు కాబట్టి అలాగ మనం జరిగించినట్లయితే ఏంటంటే ఎవరు కూడా మనల్ని ఏమీ చేయలేరు. కాబట్టి ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా మిమ్మల్ని అటాక్ చేస్తున్నప్పుడు, ఎవరైనా మీతో యుద్ధానికి వస్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే దేవుడిని అడగండి, యేసు ప్రభు వారిని అడగండి, దేవా నేను ఎలాగ రియాక్ట్ అవ్వాలి, నేను ఈ విషయంలో నేను ప్రవర్తించాలి, నేను వారిని వదిలేయాలా లేకుంటే ఇంకేమైనా చేయాలా, సో నేను ఎలాంటి యాక్షన్ ఏమైనా తీసుకోవాలా. సో అలాగా మనం స్పెసిఫిక్గా ఆయన అడిగి మనం ప్రతి ఒక్క దానికి ఆయన నుండి జవాబు పొందుకొని ఆయన చెప్పిన విధంగా మనం నడుచుకున్నట్లయితే ఏంటంటే 100% ఇక్కడ ఏంటి, మనం ఆ ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఆయన శక్తితో మనల్ని నింపి, ఆయన సామర్థ్యంతో మనల్ని నింపి ఆ పని జరిగించే విధంగా చూస్తారు. సో ఇక్కడ ఇస్సాకుకు ఆయన చెప్పారు క్లియర్గా, నువ్వు వెళ్ళు చోట నేను ఆశీర్వదిస్తాను, నిన్ను ఖచ్చితంగా అభివృద్ధి పరుస్తాను, నీ తండ్రి అయిన అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా నిన్ను ఆశీర్వదిస్తాను, నేను 100% ఇక్కడ ఏంటి నీ సంతానాన్ని నేను అభివృద్ధి పరుస్తాను. సో మనకు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఏంటి, నిన్ను దూషించి వారిని నేను చెప్పించదను అన్నారు. సో ఇక్కడ ఏంటి, వారు దూషిస్తున్నా ఇక్కడ ఏంటి దేవుడే వారిని ఒక రకంగా చెప్పిస్తారు కాబట్టి ఇక్కడ ఇస్సాకు ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోలేదు. సో సింపుల్గా వేరే చోటకు వెళ్ళాడు, వారు ఇంకొక చోట ఇబ్బంది పెడితే ఇంకొక చోటకు వెళ్ళాడు అనమాట. సో ఇక్కడ అంత మాత్రాన ఇస్సాకు ఏం యాక్షన్ తీసుకోలేదు. ఇస్సాకు జస్ట్ దేవుడైన యెహోవా వారిపైన, యేసుప్రభు వారిపైన విశ్వాసంతో ఆయన ఇంకొక చోటకు వెళ్ళారనమాట. సో అదే విధంగా మన జీవితాల్లో కూడా మనం క్లియర్గా గమనించుకోవాలి, ఎలాగ దేవుడు మనల్ని ఏమంటారు, మన నుండి ఏం ఆశిస్తున్నారు, మనం ఎలా ప్రవర్తించాలి అనేది ఆయన చూస్తున్నారు అనేది మనం క్లియర్గా గుర్తుంచుకొని మనం ముందుకు సాగాలి. సో మనం ఇంకొన్ని వచనాలు చదువుకొని మనం ఈ వాక్యాన్ని కన్క్లూడ్ చేసుకున్నట్లయితే, అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణం చేసుకొనిరి. తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానంగా వెళ్ళిరి. ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గూర్చి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి గనుక దానికి షేబా అను పేరు పెట్టెను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బెయేర్షెబా. సో ఇక్కడ ఈ వచనాలు కనుక చూసుకున్నట్లయితే ఏంటి, ఇక్కడ ఇస్సాకు యాక్చువల్గా ఇంకొకసారి పెద్ద ఛాన్స్ అనేది దొరికిందనమాట. సో అతను ఇక్కడ ఏంటి నిబంధన కోసం, ప్రమాణం కోసం వచ్చినప్పుడు, అంటే నేను మిమ్మల్ని హాని చేయను, మీరు నన్ను హాని చేయకండి అని అతను వచ్చినప్పుడు ఈ ఇస్సాకు అక్కడ కూడా అటాక్ చేసుకుండవచ్చు. సో నా శత్రువులు నా పాదాల క్రిందికి వచ్చారు, సో అతను అనుకుండవచ్చు దేవుడైన యెహోవా నా శత్రువులను నా పాదాల కిందికి తీసుకువచ్చారు కాబట్టి నేను వీళ్ళనంతా హతమారుస్తాను అని ఇక్కడ ఇస్సాకు అనుకొని ఉండవచ్చు.
అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఇస్సాకు ఏం చేస్తున్నాడు, వారిని సమాధానంగా పంపించాడనమాట. సో వారితో ప్రమాణం చేసి, సో ఒకరితో ఒకరు ప్రమాణం చేసుకొని ఇస్సాకు వారిని సమాధానంగా పంపివేశాడనమాట. సో ఆ విధంగా ఇక్కడ ఏంటి, మన శత్రువులు మన పాదాల క్రింద వచ్చినప్పుడు మనం అక్కడేం పగ తీర్చుకోవాల్సిన పని లేదు. ఒక రకంగా యేసుప్రభు వారే వారిని మన పాదాల దగ్గరికి తెచ్చారు. అంటే ఇక్కడ ఏంటి, అందరిపైన మనకు ఆల్రెడీ విజయాన్ని అనుగ్రహించేశారు. సో కొత్తగా మనం వారిని దూషించడమో, కొత్తగా వారిని మనం హింసించో, మనం ఏం కొత్తగా పగ సాధించుకోవాల్సిన పని లేదు. సో ఆ విధంగా ఇక్కడ ఏంటి, ఇస్సాకు ఇక్కడ ఈ విధంగా ప్రతి ఒక్క సిచ్యువేషన్లో ఎలాగ ప్రవర్తించాడో చూసి దీని నుండి మనం కూడా నేర్చుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి, ఇస్సాకు ప్రతి చోట కూడా దేవుడైన యెహోవారు చెప్పిన మాట ప్రకారంగా, దేవుడైన యెహోవారు అతని తండ్రి అయిన అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం చొప్పున ఇక్కడ ఎవరితో కూడా గొడవ పెట్టుకోకుండా, వారు ఏమంటారు ఇబ్బంది పెట్టినా సరే వేరొక చోటకు వెళ్ళారు, అక్కడ ఇబ్బంది పెట్టినా సరే వేరొక చోటకు వెళ్ళాడు. అక్కడ దేవుడైన యెహోవారు వారికి ఎడం కలుగజేశాడు, అంటే రెస్ట్ కలుగజేశాడు. సో ప్రతి ఒక్కటి దేవుని కన్నుల ద్వారా అతను చూస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఏంటి, ప్రతి ఒక్క సిచ్యువేషన్లో దేవుడైన యెహోవారి చిత్తం చొప్పున ఆయన నడుచుకోగలిగాడు. అందుకే మనం మధ్యలో ఒక 2 వచనాల్లో చూసుకున్న విధంగా దేవుడైన యెహోవారు మరి ఒకసారి అతనికి ప్రత్యక్షమై మరి ఒకసారి వాగ్దానాన్ని గుర్తు చేశారు, మరి ఒకసారి చెప్పారు, వాగ్దానాన్ని నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను అని అతనికి మరి ఒకసారి కన్ఫర్మ్ చేశారు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, యేసుప్రభు వారు మన పట్ల ఒక పిలుపు కలిగి ఉన్నారు. ఆ పిలుపు ప్రకారం మనం నడుచుకుంటూ ప్రతి ఒక్క రోజు కూడా దేవా నేను ఇది చేయవచ్చా, ఇది చేయకూడదా, సో మనకి ఏదైనా డెసిషన్ తీసుకోవాల్సిన ఇది సమయం వచ్చినప్పుడు దేవా నేను ఈ డెసిషన్ తీసుకోవాలా లేదా, ఈ నిర్ణయం నేను తీసుకోవచ్చా లేదా అని. సో అలాగ ప్రతి ఒక్క విషయంలో ఇస్సాకు వలె మనం దేవుని సహాయం పొందుకొని ప్రతి ఒక్కటి చేస్తే ఇక్కడ ఏంటంటే మనకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఆయననే ఖచ్చితంగా కాపాడుతారు. ఎంతటి కరువులు అయినా సరే ఇస్సాకుకు అతని సమూహం మొత్తానికి ఎలాగైతే ఆహారము నీళ్లకు ఎటువంటి కొదవ లేకుండా ఆయన చూసుకున్నారో, మనల్ని కూడా ప్రతి ఒక్క విషయంలో ఎటువంటి కొదవ లేకుండా మనల్ని మనకు కలిగిన ప్రతి ఒక్కరిని ఆయన ఖచ్చితంగా పోషిస్తారు. ఖచ్చితంగా ఎటువంటి కొదువ ఎటువంటి లేమీ లేకుండా చూసుకుంటారు. మనం గుర్తుంచుకోవాల్సిందల్లా ఏంటంటే, ఏదైనా ఇలాంటి అనవసరమైన యుద్ధాలు చేసే అవకాశం వచ్చినప్పుడు దేవా ఈ యుద్ధం నేను చేయాలో వద్దా అని మనం ఆయనను అడిగి మనం వెళ్ళి ప్రార్థన చేసి ఆ యుద్ధం అనేది చేయవచ్చు. ఇంకొక రకంగా కూడా ప్రార్థన చేయొచ్చు, దేవా అసలు ఎటువంటి యుద్ధాలు లేకుండా, నన్ను ఎవరూ ఇబ్బంది పెట్టకుండా, నేను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరం కూడా ప్రశాంతంగా ఉంటూ అందరం కూడా వాగ్దాన నెరవేర్పు పొందే విధంగా చూడండి అని మనం ప్రార్థన చేసి ఖచ్చితంగా ఆయన ఆనందంతో, ఆయన సంతోషంతో, ఆయన శాంతితో, ఆయన సమాధానంతో జీవించవచ్చు. ప్రార్థించుకుందాం. ప్రభువా దేవా సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాక్యంని బట్టి వందనాలు తండ్రి. ఇస్సాకు జీవితంలో ఫిలిస్తీన్లు వచ్చి అతన్ని ఇబ్బంది పెట్టినప్పుడు, అంటే ఆ కరువు ప్రాంతంలో, ఆ కరువు టైంలో కూడా అతను తన తండ్రి అయిన అబ్రహాం బావులను త్రవ్వించినప్పుడు మీరు అతనికి జలలు గల నీళ్ల బావిని దయచేశారు తండ్రి. కానీ ఫిలిస్తీన్లు కాపర్లు వచ్చి అతన్ని ఇబ్బంది పెట్టినప్పుడు, ఇస్సాకు కాపర్లను ఇబ్బంది పెట్టినప్పుడు అతడు వారితో గొడవ పడకుండా అతనికి ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా వాగ్దానాన్ని నమ్మి వేరొక చోటకు వెళ్ళాడు తండ్రి. అక్కడ గొడవ పడినప్పుడు కూడా అక్కడ కూడా వారితో గొడవ పడకుండా ఇంకొక చోటకు వెళ్ళాడు తండ్రి. అక్కడ మీరు అతనికి ఎడం కలుగజేశారు అనేది అతను గ్రహించి రహెబోతు అని పేరు పెట్టి అక్కడ ప్రశాంతంగా జలలు గల నీళ్ల బావితో అతని కుటుంబం అంతా పోషింపబడ్డారు తండ్రి. కావున మా జీవితంలో కూడా ఏదైనా ఇలాంటి యుద్ధాలు వచ్చినప్పుడు, ఎవరైనా మమ్మల్ని దూషించినప్పుడు కావచ్చు, కించపరిచినప్పుడు కావచ్చు, లేకుంటే వాదనకు దిగినప్పుడు కావచ్చు, మేము ఎలాగ ఆ టైంలో ప్రవర్తించాలి అనేది మాకు నేర్పించండి తండ్రి. అలాగ చేయటకు మేము ప్రతిరోజు మీతో సహవాసం కలిగి ఉండుటకు సహాయం చేయండి. మేము ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథం చదువుతూ, ప్రార్థన చేస్తూ, మేము ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తూ, మేము మీ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకుంటూ, మేము ఎలాగ ప్రవర్తించాలని మీరు కోరుకుంటున్నారో మేము అలాగే ప్రతి పరిస్థితిలో ప్రవర్తించటకు సహాయం చేయండి. మీరు మాకు ఇచ్చిన వాగ్దానాలను మేము నమ్ముటకు, అన్నిటికంటే ఎక్కువగా మిమ్మల్ని, మీరు మాకు ఇచ్చిన వాగ్దానాలనే మేము ఎక్కువగా నమ్ముటకు సహాయం చేయండి, ఎక్కువగా విశ్వసించుటకు సహాయం చేయండి. ఇస్సాకు వలె ప్రవర్తించి ఆ తర్వాత ఫిలిస్తీన్లు కనుక్కొని ఓకే ఇతన్ని దేవుడైన యెహోవారే ఆశీర్వదిస్తున్నారు, ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడు అని గుర్తించి అతనితో కాంప్రమైజ్కి వచ్చినప్పుడు కూడా ఇస్సాకు వారిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా వారితో ప్రమాణం చేసి నేను మిమ్మల్ని ఎటువంటి హాని కలిగించను అని ప్రమాణం చేసి వారిని సమాధానంగా పంపించాడు తండ్రి.
తండ్రి. కావున ఇస్సాకు ఎలాగైతే అందరినీ ప్రేమించి క్షమించగలిగాడో, మేము కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న వారిని మేము ప్రేమించి క్షమించుటకు మీ మనసు మేము కలిగి ఉండటకు, మీరు ఎలాగైతే మమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నారో మేము కూడా అలాగే అందరినీ ప్రేమించుటకు, అందరినీ క్షమించే మనసు కలిగి ఉండటకు సహాయం చేయండి. మీ శక్తి సామర్థ్యాలను ఇచ్చి తోడుండి నడిపించండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సో దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఈ వాక్యం మీరు విన్నట్లయితే ఏంటంటే, దేవుడు మీరు ఎలాగ ప్రవర్తించాలని కోరుకుంటున్నారో ఆ విధంగా ప్రవర్తించడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు దాని కొరకై ప్రార్థన చేయండి, పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. 100% ఆయన శక్తిని మీకు అనుగ్రహిస్తారు, మనకందరికీ అనుగ్రహిస్తారు. ఆ విధంగా ఇస్సాకు ఎలాగైతే వాగ్దాన ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా ఎలాగైతే నడిచాడో మనం కూడా అలాగ నడవగలుగుతాము. సో ఇప్పుడు మనం ఒక కీర్తన ద్వారా దేవుని ఆరాధించుకొని స్తుతించుకొని ఈ కూడికను మనం ముగించుకుందాం. హల్లెలూయా. ఇప్పుడు మీరు విన్న వాక్యం మీకు అర్థమైందని భావిస్తున్నాను. ఇప్పుడు మనం ఒక పాట పాడుకొని దేవుణ్ణి స్తుతించి ఈ కూడికను మనం ముగించుకుందాము. ఆరంభమైంది రెస్టోరేషన్, నా జీవితంలో నా న్యూ సెన్సేషన్, నేను పోగొట్టుకున్నవన్నీ నా మేలు కోసం నా ప్రభువు సమకూర్చి దీవించులే. మునుపు సాధించలేని ఎన్నో ఘనమైన పనులు ఇక ముందు నా చేత చేయించులే. మునుపటి మందిర మహిమను మించే రెస్టరేషన్, రెస్టరేషన్, కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టరేషన్, రెస్టరేషన్. 2 4 5 7 100 1000 ఊహలకు మించేటి మునుపటి మందిర మహిమను మించే రెస్టరేషన్, రెస్టరేషన్, కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టరేషన్, రెస్టరేషన్. మమ్ము మోసపుచి ఆ దొంగ దోచుకెళ్ళిన మా సొత్తు మాకు విడిపించును. మోసకారి మోసము మేము త్రిప్పికొట్టను, ఆత్మజ్ఞానముతో మమ్ము నింపును. మమ్ము మోసపుచి ఆ దొంగ దోచుకెళ్ళిన మా సొత్తు మాకు విడిపించును. మోసకారి మోసము మేము త్రిప్పికొట్టను, ఆత్మజ్ఞానముతో మమ్ము నింపును. అరే అంధకారమందు రహస్య స్థలములోని మరుగైన ధనముతో మమ్ము గొప్ప చేయును. దొంగ దిమ్మ తిరుగును, దొంగిలించలేని పరలోక ధనముతోటి తృప్తిపరచును. మహిమ కుమ్మరించును, మెప్పు గంతనిచ్చును. 2 4 5 7 100 1000 ఊహలకు మించేటి మునుపటి మందిర మహిమను మించే రెస్టరేషన్, రెస్టరేషన్, కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టరేషన్, రెస్టరేషన్. ఆరంభమైంది రెస్టోరేషన్, నా జీవితంలో నా న్యూ సెన్సేషన్, నేను పోగొట్టుకున్నవన్నీ నా మేలు కోసం నా ప్రభువు సమకూర్చి దీవించులే. మునుపు సాధించలేని ఎన్నో ఘనమైన పనులు ఇక ముందు నా చేత చేయించులే. మునుపటి మందిర మహిమను మించే రెస్టరేషన్, రెస్టరేషన్, కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టరేషన్, రెస్టరేషన్. 2 4 5 7 100 1000 ఊహలకు మించేటి మునుపటి మందిర మహిమను మించే రెస్టరేషన్, రెస్టరేషన్, కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టరేషన్, రెస్టరేషన్. హల్లెలూయా. మనము దేవుడైన యేసు ప్రభువుని నమ్ముకొని ఉంటే మన దగ్గర నుంచి ఎటువంటి దొంగలు ఎటువంటి దొంగతనాలు చేయలేరు. ఎందుకంటే దేవుడైన యేసు ప్రభువారు మనల్ని పరలోక ధనంతో మనల్ని ఎప్పుడూ సమృద్ధితో నింపుతున్నారు. సో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని తప్పకుండా దేవుడైన యేసు ప్రభువారు మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు. అలాగే మన చుట్టూ తన అగ్నికంచె ఎప్పుడు పెట్టే ఉన్నారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా మనం ధైర్యంగా, మనం పరాక్రమం కలిగిన బలాఢ్యుల వలె ఎప్పుడు కూడా ఆయన సువార్తను అనేకులకు తెలియపరుస్తూ ధైర్యంగా ముందుకు సాగాలి. మనం నెక్స్ట్ టైం కలుసుకునే వరకు దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక.